నా లైఫ్‌లో జరిగిన కొన్ని స్టోరీస్ మీతో షేర్ చేసుకుంటాను. అందులో ఇదొకటే. అప్పటికి నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను. అప్పుడు చాలా సన్నగుండేదాన్ని. గాలేస్తే ఎగిరిపోయేటట్టు. అందరూ అనేవారు మా అమ్మకి, "ఏంటి మీ అమ్మాయికి భోజనం పెట్టవా? ఏంటి ఇంత సన్నగా ఉంది?" అని తిడుతూ ఉండేవారు. ఇప్పుడు మా అమ్మాయి విషయంలో నాకెలా అంటారో, ఏది జరిగినా తల్లికే అంటారు కదా! ఆ కోపంలో మా అమ్మ రోజు తిడుతూ ఉండేది. ఒకరోజు అన్నం పెట్టుకుంటున్నాను. అన్నం పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది తిట్టడం. ఇలా తిడుతుందని నాకు కోపమొచ్చి తపాలాలో ఉన్న అన్నమంతా పళ్ళెంలో వేసేసుకున్నాను. అప్పటికి ఇంట్లో ఎవ్వరు తినలేదు. మా నాన్న ఒక్కళ్ళే తిన్నారు. అప్పటికి మా అమ్మ అంటూనే ఉంది, "ఏంటి అంత అన్నం తింటున్నావు? అంత అన్నం తింటే చచ్చిపోతావు తమ్ముడాలు కొంచెం" అంటే నేనైతే అస్సలు ఉంచలేదు. కోపంలో మొత్తం అన్నం అంతా తినేసాను. అసలు ఊపిరి ఆడట్లేదు. ఉక్కిరిబిక్కిరైపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నాకొక ఐడియా వచ్చింది. వీధి చివరలో ఉన్న మేడం వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ ఎళ్ళాను. అప్పుడు కొద్దిగా సెట్ అయింది. అప్పటికి నైట్ అయిపోయింది. అప్పుడు మేడం అడిగారు, "ఏంటి ఈ టైంలో వచ్చావు భవాని" అని అడిగారు. అయితే నేనేం చెప్పలేదు. అప్పటికి మా మేడం పేపర్లు దిద్దుతున్నారు. సరే అని, "మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను మేడం" అని అన్నారు. సరే అయితే కూర్చో అని హెల్ప్ చేద్దువు అని అన్నారు. సరే అని కూర్చొని మొత్తం పేపర్‌లో నేను కూడా కొద్దిగా హెల్ప్ చేశాను. కోపంలో తీసుకునే నిర్ణయాలు అంత డేంజరస్‌గా ఉంటాయి కదా! ఇలాంటి స్టోరీస్ మరీ కావాలా? అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్. ఓకే అండి. బాయ్.